ప్రేమ మీకు అర్థం కావట్లేదు. తల్లిని చంపాడు అంటున్నారు. ఏ బిడ్డండి తల్లిని చంపుకుంటాడు? అప్పుడేం జరిగిందో నాకు తెలియదు, కానీ తన మనసులో తల్లంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. దయచేసి ఈ సంవత్సరం తల్లి ఆబ్దికం జరిపించే అవకాశాన్ని ఆయనకివ్వండి. ఎన్నిసార్లు తనని దూరంగా పెడతారు? ఎన్నిసార్లు తనని తల్లికి దూరం చేస్తారు? బ్రతికున్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాడో నాకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతి క్షణము తనని దూరం పెడుతూనే ఉన్నారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తన తల్లికి ఆయన ఆబ్దికం జరిపించాడన్న సంతోషం ఇవ్వండి. తన మీద కోపంతో మీరు చేయలేకపోవచ్చు. మిమ్మల్ని నమ్మి మీ ఇంటికొచ్చిన కోడలిగా అడుగుతున్నాను, ప్లీజ్. నాన్న, వాడి విషయంలో అమ్మ విషయంలో మేమెప్పుడూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మేం మాట్లాడినా మీకు నచ్చదని మాకు తెలుసు. ఈరోజు వాడి భార్య అడుగుతుంది, కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడుతుంది. వాడి కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసమైనా ఒప్పుకోండి నాన్న. ఓయన్నా, అమ్మా అమ్మా అంటూ చచ్చిపోతుండాడన్నవాడు అమ్మ కోసం చచ్చేవాణ్ణి చంపాడు అంటుండవు నువ్వు. సరే, నీ మనసుకేమనిపించినాదో, ఎందుకట్ట అగుపించినాదో తర్వాత విషయము. కానీ వాడి భార్య అడుగుతా ఉండాది, ఈ ఇంటి కోడలు అడుగుతా ఉండదన్నా. ఈ ఒక్క తూరికి ఒప్పుకోన్నా. చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఆబ్దికం పెడితేనే ఆత్మ శాంతిస్తుందంటారు. తల్లిని అంతగా ప్రేమించే కొడుకుని పక్కన పెట్టి మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ ఆత్మ శాంతించదండి. ఈ ఒక్కసారికి తనకు అవకాశాన్ని ఇవ్వండి. తన తల్లి ఆబ్దికాన్ని తన చేతుల మీదుగా చేసుకునే ఆ అదృష్టాన్ని ఇవ్వండి. సరే, వాడి కోసం కాదమ్మా, నీకోసం ఒప్పుకుంటున్నాను.